నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని మనం గుర్తుపట్టేది అసలు మనకి ఎలా తెలుస్తుంది? చనిపోయిన తర్వాత ఆత్మ ఏంటంటే అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఏంటంటే వీటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి. మనం ఒక విషయం చెప్తున్నామంటే దాని మీద ప్రూఫ్ అనేది కంపల్సరీ మనం ఎదుటి వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు ఇక్కడ కన్నాటి 2 ఆత్మలు తిరుగుతున్నాయి. ఈ 2 ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అంటే ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే వాళ్ళు రాత్రిపూట అప్పటికే వాళ్ళ ఇంట్లో నేను ఒక 13 నెగిటివ్ ఎనర్జీలు బంద్ చేయడం జరిగింది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ సీసీ కెమెరా దిక్కు చూసింది, అలా స్క్రీన్లో చూసింది. ఈ ఆత్మలు తిరుగుతున్నాయి. రాత్రిపూట వచ్చి ఇంట్లో మొత్తం సంచరిస్తుంటాయి. వాటికి అవసరం ఉంటే తిండి అవసరం లేదు, తిండి తినవు, అసలు వాటికి గాలి నీరు ఏంది అవసరం లేదు. వాటి అవసరాలు తీర్చుకోవాలంటే మంచిగా కూర్చొని తీర్చుకుంటాయి. ఆత్మలకు సాగు ఉండదు. 1000 సంవత్సరాలకైనా బయటికి తీస్తే బయటకు వచ్చేస్తాయి. నమస్కారం, వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్. సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి, నెగిటివ్ ఎనర్జీస్ గురించి. సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? మీ ఆత్మలన్నీ ఏమంటున్నాయి? ఏమంటున్నాయి? మా చుట్టే తిరుగుతున్నాయి. ఓకే గురుగారు, నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు మన చుట్టూ ఖచ్చితంగా చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి అని. సో మరి అలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని మనం గుర్తుపట్టేది అసలు మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనము అందరము అంటే ఈ ఆత్మలు అనేవి కూడా మనుషులే. చనిపోయిన వ్యక్తుల యొక్క ప్రాణి అంటే ప్రాణం ఉన్నంతసేపు మాట్లాడగలుగుతాము. చనిపోయిన తర్వాత ఆత్మ ఏంటంటే బయటికి వెళ్తాయి శరీరానికి. దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటాము, ఆత్మ అంటాము. అవి వాటిని మళ్ళీ ఇంకో రకంగా దయ్యాలని కూడా చెప్పుకుంటారు మామూలుగా. అయితే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఏంటంటే వీటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది ఆత్మలను. ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి. మనం ఒక విషయం చెప్తున్నామంటే దాని మీద ప్రూఫ్ అనేది కంపల్సరీ మనం ఎదుటి వాళ్ళకి చూపించాలి. మామూలుగా వాటి గురించి బాధపడి అనుభవించినోడేమో మనకు తెలుసు ఆత్మ ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చి అటాక్ అయితే ఏమవుతుంది అనేది. అయితే ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే వీటిది ఒక టైం ఉంది, రోజు డైలీ టైం. వాటికి రాత్రిపూట 11 గంటల నుంచి తెల్లవారుదామున 3 గంటల వరకు సంచరిస్తాయి. మిగతా టైంలో అవి స్తబ్దుగా ఉంటాయి, సంచరించినా మనకు కనబడవు. అంటే ఇక్కడైనా సరే మనం ఉన్న ప్లేస్లో ఏడైనా సరే డార్క్ చీకటి చేస్తే కనబడతాయి. అంటే మినుగురు పురుగు టైపు మెరుస్తూ ఉంటుంది. అంటే చిన్నగా ఇట్లా మెరుసుకుంటూ అంటే రాత్రి కూడా మనం చూస్తే కనబడతాయి మెరిచినట్టు. మన ఇంట్లో అయినా సరే ఎవరైనా మెంటల్ డిస్టర్బెన్స్ తోటి కానీ, నిద్ర రాక ఇబ్బంది పడుతున్నా కానీ, అనారోగ్య సమస్యలతో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే వీడియోలో చూసినాక వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకుంటే వాళ్ళకి కనబడతారే ఇవి మా ఇంట్లో మస్తు చూసినాం అనుకుంటారు. ఎందుకంటే నేను చూపించే ఇప్పుడు ఈ వీడియోలో కనబడే ఆత్మలను చూసినాక మీ కంటికి కూడా మీ ఇంట్లో కనబడతాయి, చూసుకోవచ్చు. కానీ వీటితోటి భయపడే పని లేదు. అవి ఎవరికైతే అవసరమో వాళ్ళతోటే ఉంటాయి. మిగతా వాళ్ళని ఏమనవి ఆత్మలు. వాటికి ఎవరి మీద ఇష్టం ఉంటుందో వాళ్ళ దగ్గరికే తిరుగుతాయి. వాళ్ళ టచ్అప్ చేస్తే వాళ్ళ దగ్గరికి వస్తాయి. వాటికి అవసరం ఉన్నప్పుడు ఆత్మ ఏం చేస్తా అంటే ఆకారం మార్చుకుంటుంది పెద్దగా. ఓసారి బ్లాక్ అయితే, ఓసారి పెద్దగా అయితే, ఓసారి మనిషిలాగా అవుతుంది. మామూలు టైంలోనేమో చిన్న పురుగులాగా సన్నగా ఉంటుంది. ఇది సీసీ కెమెరా చేయడం జరిగింది, రికార్డింగ్ ఉంది. అంటే అకస్మాత్తుగా నా క్లయింట్ దగ్గర ఏమైందంటే మన సిటీలో హైదరాబాద్లోనే వాళ్ళ అమ్మాయి బీటెక్ చేస్తుంది. అయితే బీటెక్ జాబ్ చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తారు? మధ్యరాత్రే జాబ్లో ఉంటారు. అంటే అమెరికాలోకి పని చేయాలంటే మనం పండుకున్నప్పుడు వాళ్ళు మేల్కొని పని చేస్తుంటారు. వాళ్ళు రాత్రిపూట అప్పటికే వాళ్ళ ఇంట్లో నేను ఒక 13 నెగిటివ్ ఎనర్జీలు బంద్ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. అంతకుముందే వాళ్ళు ఏం చేశారంటే రాత్రిపూట వాళ్ళ అమ్మాయి వర్క్ చేసుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ సీసీ కెమెరా దిక్కు చూసింది, అలా స్క్రీన్లో చూస్తే ఈ ఆత్మలు తిరుగుతున్నాయి. అమ్మాయి భయపడ్డది. ఏంది అబ్బాయి ఇవి ఇలా తిరుగుతున్నాయి, ఏంటివి మా ఇంట్లో తిరుగుతున్నాయి అని ఆమె భయపడ్డది. అంటే అవి ఎట్లా కనబడతాయంటే రాత్రిపూట చిమ్మ చీకటి ఉండాలి, డార్క్ చీకటి, ఎలాంటి వెలుతురు పడకూడదు, మొత్తం డార్క్ ఉండాలి. డార్క్ చీకటి ఉంటే సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తాయి. సీసీ కెమెరాలకు రెడ్ లైట్లు ఉంటాయి చిన్నవి, ఓల్డ్ మోడల్. ఇప్పుడంతే న్యూ మోడల్ లైట్ వచ్చినాయి, అట్లా కాకుండా ఓల్డ్ మోడల్ సీసీ కెమెరాలు. అవి ఆ వెలుతురుతోటి రికార్డ్ చేస్తాయి. అంటే వాటికి వెలుతురు పడగానే కనబడవు, మనకు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ. ఆత్మలు తిరుగుతుంటాయి కానీ ఆ వెలుతురులో మనకు కనబడవు. అయితే ఆ 11:30కి రికార్డ్ అయింది. 11:30 నుంచి నేను ఒక 7 నిమిషాలు మన కోసం తీసుకురావడం జరిగింది స్టూడియోకు. అంటే వేరే వాళ్ళు అందరూ తెలుసుకోవడానికి. అయితే ఇవి ఏం చేస్తాయంటే రాత్రిపూట వచ్చి ఇంట్లో మొత్తం సంచరిస్తుంటాయి. వాళ్ళు చెప్పిన తర్వాత పోయి మళ్ళీ ఉదయం మార్నింగ్ పోయి మళ్ళీ ఆ రెండింటిని కూడా బంద్ చేయడం జరిగింది.
అవి బంద్ చేయడం నాకు కనబడితే నేను బంధిస్తా, పట్టుకోవడం జరుగుతుంది, బంధిస్తే బందీ అయిపోతాయి. ఆత్మలకు సాగు ఉండదు. 1000 సంవత్సరాలకైనా బయటికి తీస్తే బయటకు వచ్చేస్తాయి. వాడికి అవసరం ఉంటే తిండి తింటే, అవసరం లేదు తిండి తినవు. అసలు వాడికి గాలి నీరు ఏంది అవసరం లేదు. వాటి అవసరాలు తీర్చుకోవాలంటే మనిషి మీద కూర్చొని తీర్చుకుంటాయి, మనిషిని ఇబ్బంది పెడతాయి. అయితే ఇప్పుడు ఈ కనబడే వీడియో ఒక 7 నిమిషాల దాకా ఉంటుంది. దాన్ని మీరు అయిపోయే వరకు చూడాలి, చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సేమ్ ఇలాంటివి మీ ఇంట్లో మీరు రాత్రిపూట చూసుకుంటే, ఈరోజు నా వీడియో చూసిన తర్వాత ఈరోజు మీ ఇంట్లో చెక్ చేసుకుంటే కనబడుతుంది. ఎక్కువవి అష్టమి, అమాస, చతుర్దశి, అమాస నాడు బాగా హెవీగా తిరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ కనాటి 2 ఆత్మలు తిరుగుతున్నాయి. ఈ 2 ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అంటే ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ ఇంట్లో తిరుగుతుంటాయి. ఇక అమాస, అష్టమి, చతుర్దశి నాడు బయటి ఆత్మలు కూడా వస్తాయి వీటి దగ్గరికి. అంటే మనుషులు ఎలాగైతే మాట్లాడుకుంటామో, ఎలాగైతే అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతామో, ఈ ఆత్మలు అష్టమి నాడు, చతుర్దశి నాడు, అమాస నాడు గ్యాదరింగ్ అవుతాయి. ఆ రోజు ఎవడైతే వీటితోటి ఇబ్బంది పడుతుంటాడో మెంటల్గా, ఆ రోజు హెవీగా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ అయిపోతాయి కదా, అయిపోయి వాడిని డిస్టర్బ్ ఎక్కువ చేస్తాయి. ఒకటి ప్రేమ ఉన్నదే మామూలుగా ఒకటి, ఇంకోటి పక్క చూసినప్పుడు ఒకటదా. ఇప్పుడు మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడు అందరూ ఒకటే పని చేయరు కదా. ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి కొడుతుంటాడు, ఒకటి తాగుతుంటాడు, రకరకాలు చేస్తుంటారు విన్యాసాలు. అదేవిధంగా ఈ ఆత్మల యొక్క వాటి యొక్క ఇష్టాన్ని ఈ వ్యక్తి మీద చూపిస్తాను. దాన్ని బట్టి మనిషి యొక్క ప్రవర్తన ఆ రోజు డిఫరెంట్గా ఉంటుంది. కోపము, భయము, నిద్ర రాకపోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం రాత్రిపూట నిద్రపోకపోవడానికి కారణం ఈ ఆత్మలు నిద్రపోనియవు ఉంచి రాత్రి 11 తర్వాత వచ్చి మనిషిని డిస్టర్బ్ చేస్తాయి. అంటే నిద్ర పోనీయకుండా లేపేస్తాయి. లేచి కూర్చుంటాడు, ఫోన్ చూసుకుంటానో ల్యాప్టాప్ చూసుకుంటానో కూర్చుంటాడు. ఇక అందులో లీనమవుతాడు. తెల్లారుదాన 3 తర్వాత బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. 3:15, 3:15 ఆ టైంకు నెగిటివ్ ఎనర్జీలు స్తబ్ద అయిపోతాయి, భయపడి పక్కకి వెళ్ళిపోతాయి ఆ టైంలో. అయితే ఈ టైమింగ్స్లో మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఎవరైనా మీ పిల్లలు మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, మీకు నిద్ర డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మీరు రాత్రిపూట సీసీ కెమెరాలు లేకున్నా సరే మీ ఇంట్లో అన్ని లైట్లు బంద్ చేసేయాలి. బయట స్ట్రీట్ లైట్ వెళ్తూ కూడా మీ ఇంట్లో వాడవద్దు. డార్క్ చీకట్ ఉండాలి. మీరు పండుకొని సైలెంట్గా రూమ్లో మీ గదిలో చూస్తే మీకు తెలుస్తాయి. లైట్గా చిన్న మినుగురులు పోయినట్టు కనబడుతుంటాయి, అంటే డార్క్ చీకట్లో కనబడతాయి. మనం మామూలుగా డైలీ చూస్తాం కానీ అవి ఏదో పురుగులే అనుకుంటాం. పురుగులు తిరుగుతుంటాయిగా అలా అనుకుంటాము. అయితే అవన్నీ ఆత్మలే. మీ ఇంట్లో ఎన్ని తిరుగుతున్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎవరి దగ్గరికి వస్తున్నాయి మీరు కంటితోటి మీ కళ్ళతోటి మీరే చూడొచ్చు. నా వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు మీ ఇంట్లో ఎన్ని ఆత్మలు తిరుగుతున్నాయి, ఎవరిని ఇబ్బంది పెడుతున్నాయి, ఎవరి దగ్గరికి వస్తున్నాయి తెలుస్తాయి. ఈ ఆత్మలు అనేది మెయిన్గా మనుషులే, మన ఇంటి వాళ్ళే, మన బంధువులే. చనిపోయినాక మన కోసమే వచ్చి మన మీద ప్రేమ ఉండి మనల్ని దగ్గరికి వస్తారు. అయితే వాళ్ళకి తెలియదు మన దగ్గరికి వాళ్ళు వచ్చినాక మనకి ఇబ్బంది అవుతాయని. ప్రాణం ఉన్నంతసేపే పాజిటివ్ పవర్. మన ప్రాణం వెళ్ళిపోయి శరీరం లేకపోయినాక, మన యొక్క జీవి బయటకు వచ్చినాక, శరీరాలకి ఆత్మ బయటకు వచ్చినాక దానికి నెగిటివ్ అటాక్ అవుతుంది. శరీరం ఉండదు కాబట్టి అది ఎవరి దగ్గరకు పోయినా డిస్టర్బ్ అవుతుంది. బాగా తలనొప్పి లేవడం, మైగ్రేషన్, తలనొప్పి, రోజు ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. ఆ పిల్లలు చదువుకోకపోవడము, కొట్లాడము, అరవడము, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీరు మీ ఇంట్లో చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి రాత్రిపూట ఎక్కువ శాతము అష్టమి, చతుర్దశి, అమాస నాడు చూస్తే కంపల్సరీ కనబడతాయి. అలా ఎవరైనా ఉంటే నన్ను సంప్రదిస్తే మీ ఇంట్లో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ అన్నిటిని బంద్ చేయడం జరుగుతుంది. బంద్ చేస్తే మీరు ఆరోగ్యంగా, మీ పిల్లలు మంచిగా, మీరు మంచిగా అవుతారు. కాబట్టి ఇవి మీరు అందరు అడుగుతారు కాబట్టి నేను ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తున్నా. ఇవి చూడండి వీడియోని.